సెప్టెంబర్ 26th రోజు మనం ఎన్విరాన్మెంటల్ హెల్త్ డేగా మనం చూస్తున్నాం కదా. దీంట్లో ఒక సైకాట్రిస్ట్‌గా ప్రతి వ్యక్తి యొక్క ఇది ఫిజికల్‌గా ఒకటే కాదండి, సైకలాజికల్ బాధ్యత కూడా. మనము దీన్ని ఎన్విరాన్మెంట్‌లో ఉన్న రిసోర్సెస్ ఇవి ఎంత నేచురల్‌గా వచ్చినా, ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో వచ్చినా కూడా మనం దీన్ని కొంత నాన్ రివర్సిబుల్ సంబంధించిన ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ మనకున్నాయి. సో, కాబట్టి ఎన్విరాన్మెంట్‌లో ఉన్న ఏ వాటర్ గాని, లేకుంటే మనకు ట్రీస్ గాని, ఇంకా మనం చెప్పాలంటే మనకున్న ఎయిర్ బ్యాలెన్స్ ఇలాంటి విషయంలో గాని, సౌండ్ విషయంలో గాని, మనం గుర్తెరిగి మనకు కంఫర్ట్‌తో పెట్టుకుంటూ, దాన్ని నేచర్‌ని ప్రొటెక్షన్ చేసుకుంటూ, ఇతరులకు ఇబ్బంది కలగకుండా మనం చూసుకోవాలి. ఈ మనసు యొక్క మానసిక ప్రశాంతత పెరగడానికి కోసం కూడా ఈ ఫిజికల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎన్విరాన్మెంటల్ హెల్త్ కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే ఎన్విరాన్మెంట్ మనల్ని కంఫర్ట్ కావాల్సిన అన్ని సౌకర్యాలు మనకు ఎన్విరాన్మెంట్ ద్వారా వస్తాయి. అంటే మంచి హౌసు, ఆర్గనైజ్‌గా ఉన్న మన హౌసు, వర్క్ ఎన్విరాన్మెంటు, పచ్చదనంతో కూడిన పరిసరాలు, సేఫ్టీ అంటే ఎన్విరాన్మెంట్‌లో వెరీ ఇంపార్టెంట్. మనకు ఎక్కడి గుచ్చుకోవడానికి సంబంధించిన యాక్సిడెంట్ ప్రోన్ అయ్యే సంబంధించిన ఏరియాస్‌లో గాని, లేకుంటే హాస్పిటల్ లాంటి ఎన్విరాన్మెంట్‌లో సేఫ్టీ ప్రయారిటీస్ తీసుకోవడం గాని, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే విషయంలో మనము ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా కావాల్సిన ప్రివెన్షన్ మెజర్స్ అంటే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగు, లేకుంటే మాస్క్ సంబంధించిన వేసుకోవడాలు ఇలాంటివి మనం ఎక్కువగా ఎపిడమిక్స్ వచ్చినప్పుడు మనం ఇలాంటి ప్రివెన్షన్ చేయవచ్చు. తర్వాత వాటర్ విషయంలో గాని, తర్వాత మనకు ఇంకా చెప్పాలంటే సౌండ్ విషయంలో వీటిలో చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. మనం వేస్ట్ చేయకుండా ఉండడానికి కావాల్సిన అన్ని రకమైన గవర్నమెంటల్ గైడ్‌లైన్స్‌లో గాని, మన ఇండివిడ్యువల్ ఫ్యామిలీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకుంటూ, అనవసరపు వ్యర్థాలు గాని, అనవసరమైన వేస్ట్‌లు గాని తక్కువ చేసుకుంటూ, మనం నేచర్‌ని ఈ నాన్ రివర్సిబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వీటిని మనం కాపాడుకోవాలి. సో, ఎన్విరాన్మెంటల్ హెల్త్ డేలో చెప్పాలంటే ఒక రకంగా కలెక్టివ్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పటికైనా సరే. అంటే మేజర్ ఎపిడమిక్ లైక్ కరోనా గాని, ఇన్‌ఫ్లుయెంజా గాని ఇలాంటి వైరస్‌లు, బ్యాక్టీరియాలు మనకు ఎపిడమిక్‌గా వచ్చినప్పుడు మనకు ఫిజికల్ ఎన్విరాన్మెంట్‌లో ఉండే ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవే మన హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఆ ఇమ్యూనిటీ పవర్‌ని మనం తగ్గించుకోకుండా రెగ్యులర్ వ్యాయామం, మనకు గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారంగా ఇచ్చే వ్యాక్సిన్స్ పిల్లలకు, పెద్దలకు, తర్వాత డైట్ విషయంలో ఎప్పటికప్పుడు మనము ఒక అవేర్‌నెస్ మనం స్ప్రెడ్ చేసుకుంటూ ఉండడం. అంటే పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ సంబంధించిన కన్జంప్షన్ తక్కువ తీసుకోవడము, హై షుగరీ, హై చాక్లేట్ ఇలాంటి పదార్థాలు తక్కువగా మనము చిన్న పిల్లల దగ్గర నుంచి మనం కట్టడి చేయడం ఇంపార్టెంట్. ఫ్యామిలీలో డైట్ దాని యొక్క వాల్యూస్, దాని జంక్ ఫుడ్ ఏంటి, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటి, గుడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఈవెన్ గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ లాగానే ఈ డైట్ హ్యాబిట్స్ మనం చెప్పడం. తర్వాత మనము సోషల్ కనెక్టెడ్‌నెస్ ఎన్విరాన్మెంట్‌లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హెల్త్ పారామీటర్. ఏ కమ్యూనిటీ అయినా, ఏ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ, రీజన్, ప్లేస్, రిలీజియన్ ఏదైనా సరే మనకు ఒక కనెక్టెడ్‌నెస్ ఇవ్వడం వల్ల మనకు ఒక సైకలాజికల్ ఒక స్ట్రెంగ్త్ అండ్ కంఫర్ట్ ఇస్తుంటాయి. సో, వీటిలో నిత్యం కాస్త కూస్త మనం కనెక్టెడ్‌నెస్‌లో ఉండడము, ఆ నెట్‌వర్క్‌లో ఉండడము, సోషల్ ప్రాక్టీసెస్‌లో మనం కూడా ఇన్వాల్వ్ కావడం, ఇవి కూడా ఇంపార్టెంట్‌గా మనం హెల్త్ హ్యాబిట్స్‌ని డిసైడ్ చేస్తాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డైలీ ప్రతి వ్యక్తి కూడా చేయాల్సిన ఫిజికల్ హెల్త్ సంబంధించిన చిన్న చిన్న వాకింగ్, ఎక్సర్సైజ్‌లు ఒక 20-30 మినిట్స్ తగ్గట్టు ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ మెయింటైన్ చేసుకోవడం. స్టెప్స్ ఎక్కడైతే అవకాశం ఉంటే స్టెప్స్ అప్, స్టెప్ డౌన్ ఎక్కువగా చేయడము. చిన్న చిన్న వ్యాయామాలు, టైంకు ఫుడ్డు, అందులో కూరగాయలు, పండ్లు, ఇలాంటి స్ప్రౌట్స్, లెగ్యూమ్స్ ఇలాంటివి మనం ఎక్కువగా మిక్సప్ చేయడము. తక్కువ జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువ తీసుకోవడం. వాటర్ సరిపడా 3-4 లీటర్స్ వాటర్ తీసుకోవడం. ఇలాంటివన్నీ మనము ఫిజికల్ పారామీటర్స్‌తో కూడా చూసినా కూడా హెల్త్‌ని డిసైడ్ చేసేవి. మనం రేపు పొద్దున్న భవిష్యత్తులో మనం చూడాలనుకుంటున్న కంఫర్ట్, నేచర్‌లో మనం చూడాలనుకున్న అందాలు మనం చూడగలగాలంటే హెల్త్ వెరీ ఇంపార్టెంట్.